అండి బీరకాయ అయితే మనం బీరకాయ కూరలాగా వండుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. ఆ తొక్కతో కూడా అట్లే వేసుకోవచ్చు అని మీకు తెలుసా? చాలామంది తెలిసే ఉంటుంది. నేనైతే ఎప్పుడు బీరకాయలు తీసుకొచ్చినా నేను పప్పు బియ్యం అదే మినప్పప్పు ఒక అర గ్లాసు రైస్ తీసుకొని ఒక అర గ్లాసు మినప్పప్పు తీసుకుంటాను. తొక్కలేమో ఒక 2-3 బీరకాయలతో అయితే తొక్కలు తీసుకొని ఉంటాయి కదండి. ఆ తొక్కలో ఈ పప్పు బియ్యం కలిపి ఇలా అయితే మిక్సీది గ్రైండ్ చేసుకుంటామండి. నేను ఆల్రెడీ ముందు ఇలా మిక్సీ చేసాను, మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ రెండోసారి వేస్తాం కదా. రెండోసారి ఈ మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ఒక వాయి వేస్తాను, రెండో జార్లో అయితే ఇదిగోండి బీరకాయ తొక్కలు, ఇందులో కొద్దిగా రైస్ ఉంది, మినపప్పు ఇవ్వండి, మినపప్పు బియ్యమును ఈ తొక్కలు, అదే తొక్కలు అంటే ఇవ్వండి బీరకాయ తొక్కలు, జీలకర్ర వేసుకుంటామండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తాను. ఎప్పుడు నేను ఎలాగేనండి బీరకాయ తొక్కతో అయితే ఇలా దోశలు వేసుకుంటాను, చాలా బాగుంటాయి. మనకి ఈ తొక్క కూడా వేస్ట్ అవ్వకుండా, ఈ తొక్క వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి కదండి. దానివల్ల అట్ల రూపంలో కూడా మనం తినడానికైతే బాగుంటుంది. బీరకాయ మిక్సీ చేసాకైతే మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను చేశాను కదా, ఇది కూడా మళ్ళీ చూపిస్తాను. గ్రీన్ కలర్లో ఉంటుంది, బాగుంటుంది. దీనికి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, లేకపోతే ఉల్లిపాయ చట్నీ అయినా బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి అవన్నీ వేపేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. లేకపోతే పచ్చి ఉల్లిపాయల చట్నీ బాగానే ఉంటుంది, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. దోశలు చాలా బాగుంటాయండి. ఇవన్నీ మిక్సీ ఏదో చేసుకుని ఎందుకంటే మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు, చాలా బాగుంటాయి దోశలు అయితే. అయితే రైస్ ఉండిపోయాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. కొద్దిగా తొక్కలు విని అంటే ముందు తొక్కలోను కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా రైస్ను పప్పు వేస్తామండి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మరి తొక్కలు తొందరగా నలగవు కదండి, పప్పు బియ్యం అయితే నలిగిపోతాయి. అందుకనండి మా బీరకాయ తొక్కట్లయితే ఇలా అయితే నేను మిక్సీ చేసుకుంటానండి ప్రతిసారి. బీరకాయ తొక్కు ఉంటుంది కదా, బీరకాయ పై పొర, దాంతో అట్లమాట. మీరు చాలామంది ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గ్రీన్ ఇలా కనిపిస్తుందా? గ్రీన్, వైట్, గ్రీన్ కలర్ బాగుంది కదండి కాంబినేషను. ఈ తొక్కలు ఎక్కువగా మొన్న కూడా చేశానండి, ఆ వేళ తీయలేదు నేను. ఆ వేళ అయితే ఇంకా చాలా ఎక్కువగా తొక్కలు అయితే ఉన్నాయి. ఎక్కువ బీరకాయ వండుతానండి. బీరకాయ శనగపప్పు, బీరకాయ దాంట్లోనే ఎగ్ కూడా చేస్తాను. ఇలా అట్లు కూడా వేసుకోవచ్చు. మా అమ్మ ఇలా చిన్నప్పుడు చేసేదండి మాకు, అందుకని నేనైతే ఎక్కువ చేస్తాను. ఇలాగా మినప్పప్పు బియ్యమే ఒట్టి దోశలే కాకుండా ఇలా వేస్తాను అనమాట. ఒక్కొక్కసారి సోళ్ళు వేస్తాను, ఒక్కొక్కసారి శనగపప్పు, మినపప్పు, బియ్యం కలిపేస్తాను. ఒక్కొక్కసారి ఇలా తొక్కులు బీరకాయ మనం చెక్కించుకున్నప్పుడు ఆ తొక్కుతోటి బీరకాయ తొక్కట్లు కూడా ఇలా చేస్తాను. ఓకే అండి, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బీరకాయ తొక్కతో అట్లు చేసుకోవడం ఎలా చెప్పమంటారా? బీరకాయ అట్లలు అయితే చూపించాను కదండి. బీరకాయ తొక్కలతోటి బియ్యము, మినప్పప్పు, ఈ బీరకాయ తొక్కలు మిక్సీ చేసానని. ఇప్పుడైతే దోశ ఆయిల్ లేకుండా దోశ వస్తుంది చూడండి, చక్కగా బాగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. మీకు చూపిస్తాను. చాలా
క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఇలా చేసి చూడండి. అయితే పెరుగు చట్నీ చేశానండి. ఇవాళ శనివారం కదా, తొందరగా పని అవ్వలేదు. అందుకని తొందరగా అయితే బాబు క్యారేజ్ లేట్ అయిపోతుందని పన్నీరును ఈ దోశలు వేసేసి పెరుగు చట్నీ అయితే చేసాను అనమాట. ఇరిగిపోతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను మీకు చూపించడం కోసం ఇలా ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకొక టేస్ట్ చూపిస్తాను వల్ల. ఇదిగోండి, ఇలా అయితే వస్తాయి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నామంటే గ్లాసున్నర బియ్యం వేసుకుంటే, మనం బియ్యం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కదా చెప్తున్నాను. తొక్కలు మన ఇష్టం, మన గుప్పుడో లేకపోతే 2 బీరకాయ తొక్కలు, బీరకాయ సైజు పెట్టి ఎన్ని బీరకాయ తొక్కలు ఉన్నా మంచిదే. ఓకే అండి, మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.